ज्वलत्कराळ जिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंह ते नमो नमः। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా చిట్టిరాజ్ అనగా ప్రగతికి పుట్టెంటికలు దీనికి అయితే యాదగిరి గుట్ట వెళ్తున్నాం. యాదగిరి గుట్ట ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు గోపురం దర్శనం ఇస్తుంది. ఇక్కడ నుంచి మనకు మెట్లదారి అనేది ఉంటుంది. ఈ మెట్లదారి మార్గంలో స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. యాదగిరి గుట్ట వెళ్ళిన తర్వాత బండి కాసేపు పక్క కాపుకొని టిఫిన్లు చేసి కొద్దిసేపు అయితే రిలాక్స్ అయినాము. రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా కళ్యాణకట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మేము పుట్టింటికలు చేయడానికి అయితే వచ్చినాము యాదగిరి గుట్టకి. యాదగిరి గుట్ట క్షేత్రానికి అయితే వచ్చినాము పుట్టింటికలు చేయడానికి. ఈ గడ్డం చూస్తున్నారు కదా, ఈ గడ్డము కటింగ్ కనీసం అయినా ఇది 8 నెలలు. ఇది 8 నెలలు అయితే లీపోయింది. మా పాప పుట్టిన దానికోసం తెచ్చిన ఇది యాదగిరి గుట్టకు మొక్కుకొని ఇప్పుడు గుండు చేసుకోబోతున్నా. చూడండి నా గుండు తర్వాత నా ఫేస్ ఎట్లుంటుంది. ముందు వెళ్ళగానే ఫస్ట్ మా చిట్టిరాజుకి అయితే పుట్టెంటికలు తీసామండి. మా గిరిబాబు గుండు చేసుకోబోతుంది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి. ఓకే, ఏ అట్లా అనకు, రౌడీ రౌడీ. గుండు చేసుకుని డైరెక్ట్గా స్నానానికి అయితే వెళ్ళిపోయినాము. స్నానం చేసుకోగానే మా అక్క బావకైతే బియ్యం పోసినాము. బియ్యం పోసిన తర్వాత ఇంకా దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకోగానే అక్కడి నుంచి అక్కడికి పక్కనే ఉన్న స్వర్ణగిరికి అయితే వెళ్ళిపోయాము. సో ఇది ఫ్రెండ్స్ యాదగిరి గుట్ట స్వర్ణగిరి టూర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.